అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి.
మీరు ఏ భావమో లేనివారు ఆమెపై మొదటిరాయి వేయండి. బేస్ ఎక్కువ ఉంచుతుంది చెప్పు. అయితే ఎవరో నిన్ను శిక్ష విధింపలేదా? నేను నిన్ను శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకు. అది లైట్లే అసహ్యంగా బాగా హెవీ కనపడుతుంది. కుర్చీ వేసి కింద పెట్టదు చూడు, ఫ్రేమ్లో బాగా వస్తుంది, హెవీగా వస్తుంది. కరుణించండి, యేసుని కరుణించు, దావీదు కుమారుని కరుణించు, యేసుని కరుణించు.
యేసుని గమనించు. దావీదు కుమారుని గమనించు. యేసుని గమనించు. దావీదు కుమారుని గమనించు. యేసుని పిలుస్తున్నాడు. దావీదు కుమారుని పిలుస్తున్నాడు. యేసుని గమనించు. యేసుని గమనించు. భక్తమయ్యి ప్రభు నీవు నా నుండి ఏమి కోరుకుంటున్నావు? చూపులు కోరుకుంటున్నాను ప్రభు. నీవు చూడగలవు. చూపు పొందు. థియేటర్ చూడు, ఫ్రేమ్లో సగం అదే వస్తుంది. చూశారుగా, బోధకుడికి సమయం లేదు. ఈ రోజులో నీ దగ్గర ఉండేవాడు. మీరు రావండి. చిన్నపిల్లలు మార్చుకోలేదా?
అవును నిజమే వాడికి కనీసం శ్రమించడం కూడా ఉండదు. అసలు ప్రేమైన వాళ్ళు చెప్తున్నారు, ఆయన ఏం చెప్పారు? మగవాళ్ళతో ప్రేమతో ఉంటాను. యేసుకు ఏంటి ప్రసాద్ గారి యేసు ఆ యాయిరు కుమారులను తప్పించినప్పుడు ప్రసాద్ గారి అడగలేదు, మనుషులు బట్టి జాలన్నా అడిగాడు. ప్రతిదానికి జాలన్నా అడిగి అలవాటు ఉంది కనుక ఈసారి మీరే ఉన్నాయి మన వాళ్ళు అడుగుతానే ఉన్నాయి. ఏసు అడగలేమో సామాన్య ప్రజల మీద పెద్దన చలాయిస్తారని మీకు తెలుసు, కానీ వీడు అలా ఉండరాదు. నేను ఈ భూమి మీదకు వచ్చిన పని పూర్తి సమయము ఆసన్నమైనది. నీకును నాకును సంబంధం ఏముంటుంది? అయితే నా కాళ్ళు మాత్రమే కాదు ప్రభు, నా దేహాన్ని కూడా శుద్ధి చేయండి. మీరు ఎవరైతే అధికారిగా ఉండాలని అనుకుంటున్నారో వారు మొదట సేవకులై ఉండవలెను. నేనేమి చేస్తున్నానో మీరు గ్రహిస్తున్నారు కదా? మీరు నన్ను ప్రభువా దేవుడా అని పిలుస్తున్నారు, అది నిజమే. నేను ప్రభువుగాను దేవుడుగాను గురువుగాను మీ అందరి కాళ్ళలో పెట్టాను. అలాగే మీరును ఒకరికాలు ఒకరు కలుపుకోవడం. నేను ఈ శ్రమలు పవిత్రములకు మీ అందరితోనూ ఈ భోజనం చేయాలని ఎన్నో రోజుల నుంచి ఆతృతగా ఎదురు చూశాను. మళ్ళీ నేను నా తండ్రి రాజ్యం చేరు వరకు మీరు ఎవరితోనూ ఈ భోజనం చేయాలని చెబుతున్నాను. ప్రభు లేదు లేదు ప్రభు అలా అనవద్దు. ఇది మీలో ప్రతి ఒక్కరూ తినండి, ఇది నా శరీరము, ఇదే నా గుర్తు. ఏంటి ప్రభు
నీవు అన్న మాటలకు అర్థం ఏమిటి? ఇది మీలో ప్రతి ఒక్కరూ తాగండి. ఇది నా రక్తము. ఇది నా కొత్త నిబంధన రక్తము. స్టార్ట్ వెళ్తున్నారు. అవును, ప్రభు నీ రక్తమా? స్వప్నుల కొరకు పోగొట్టుకున్న రక్తము. యేసు నీ రక్తమా? యేసు మీరు ఎంత ఇలా మాట్లాడుతున్నారు? అయితే మన మధ్యలో ఉన్న మీలో ఒకరు ప్రభు సారంగా నన్ను అప్పగించడానికి చేయి. మనతో పాటు ఈ బల్ల మీద కూడా ఉంటుంది. అంటే ఏంటి ప్రభు? ఏమో నాకు తెలియదు. క్షమించండి బోధకుడా, బోధకుడా, నేను అప్పగించేది నేనేనా? నీవే అన్నావు కదా, నీవు చేయవలసిన పని ఏదో త్వరగా నేను చేయము. ఏం జరుగుతుంది? ఏం చేయమంటావు? ఈ రాత్రి మీరందరూ నన్ను పిలుస్తారు. దేవుడు గొర్రెలు చల్లా చెదరయ్యాయని ప్రవచనాలు చెబుతున్నాయి. లేదు ప్రభు, దయచేసి అలా అనలేదు. కానీ నేను నిద్ర నుండి లేచిన అనంతరము మీ అందరికంటే ఉండగా గొర్రెల తీరాన మిమ్మల్ని కలుసుకున్నాను. ప్రభు, ఎవరు నిన్ను విడిచినానో నేను విడవను. నీ కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. బాబు స్టార్ట్ వెళ్తున్నారు. ప్రభు, నా కోసం నీ ప్రాణాలు అర్పిస్తావా? అర్పిస్తాను ప్రభు. ఈ రాత్రి నన్ను నీవు ఎరగనని బొంగి లేదు, నేను నీతో పాటు చావాల్సి వచ్చినా నేను గురించి పొంగను. నీవు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభు. నీ అందరూ నన్ను నమ్ముతున్నారా? నమ్ముతున్నాను ప్రభు. అయితే నా తండ్రి ఇంటి యొక్క అనేక గృహములు కలవు. వాటిని మీ కొరకు సిద్ధపరిచి మరలా వచ్చి మీరు కూడా నాతో పాటు ఉండలాగున మిమ్మల్ని నాతో తీసుకువెళ్ళగలను. వద్దు ప్రభు, నీవెక్కడికి వెళ్తున్నావో కూడా మాకు తెలియదు. కాబట్టి నీ మార్గం మాకు ఎలా తెలుస్తుంది? నేనే మార్గమును సత్యమును జీవమును. నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా నా తండ్రి ఎక్కడికి చేరుకోలేదు. నా నుండి వచ్చి ప్రతి మాట నా తండ్రి నుంచి వచ్చినదే. నేను చేయ ప్రతి క్రియలు నా తండ్రి చెప్పుకున్నదే. మీరెవరూ భయపడకండి. మీకు సమాధానం కలుగును గాక. మీరు ఇక్కడ ఆగండి. పేతురు, యోహాను, యాకోబులారా, మీరు నాతో కూడా రండి. నా ఆత్మ మరణమునంతగా దుఃఖిస్తున్నది. కాబట్టి మీరును నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థించండి. సరే ప్రభు. తండ్రి, సాధ్యమైతే ఈ శ్రమలకు నేను నా ఇబ్బందిని తొలగించండి. అయినను నా దుఃఖ ప్రకారము కాకుండా మీకు పేతురు, యోహాను, యాకోబు ఒక్క గడియైనా నాకు మెలకువగా ఉండలేదా? ఆత్మ
ఒకవేళ నేను కావాల్సి వస్తే మీ సిద్ధమైన ఇంటి జరిగిందండి. నా ఇంటి ప్రకారం కాకుండా మీ ఇంటి ప్రకారమే నా ఇంటి జరుగుతుంది కాకుండా తొలగించండి. మీ చిత్త ప్రకారమైన ఆయన జరిగించండి. మీ చిత్తమైన ఆయన జరిగింది కాక నేను అక్కడికి ఎవరైతే ముద్దాను అసలే నాతో కూడా రండి. మనిషి కుమారుడు పాపల చేతికి సమయం ఆసన్నమైనది. ఒక మొదట మనిషి కుమారుడు ఎలా పెట్టగలిగా ఖచ్చితంగా మరణించాడు. ఒకటే ప్రేమ
ప్రభు మహారాణి గారికి వాగ్దానం పంపించారు. ఈ వ్యక్తిలో నేలనే కనిపించలేదు. మరణ శిక్ష పాత్రుడు కాదు. మీ అందరికీ తెలుసు కదా, ప్రతి పుస్తకాలకు ఖైదీని విడుదల చేస్తామని. మరి ఇప్పుడు ఎవరిని విడుదల చేయను? దొంగ, బంధువులు, బంధుపోయిన బలమాన లేక అద్భుతాలు చేసిన యేసునా? ఎవరక్కడ? ఆజ్ఞ మహారాజా. బాబుని కూడా ప్రవేశపెట్టండి. చిత్తం బాబుని ప్రవేశపెట్టండి. మీ రాజుని మీరే వేసుకుంటారా? ఈ నిరాపరాధి రక్తము బట్టి మేము బాధ్యులము కాదు. ఈ పాపం మేమే కాక ఆయన రక్తం కూడా మాట్లాడాలి. కానీ యేసు దృష్టిలో వేయండి. ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండలేక. ఇతన్ని తీసుకువెళ్ళి
జనాలు కనపడట్లేదు అమ్మలారా నా కోసం ఏడవండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి Make
నీవు ఎంతో మంది స్వస్థపరిచావు కదా, మరి నీవేంటి శిలువ మీద గాయాలతో బాధపడుతున్నావు? పోతకుడా, నీవు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చుగా. కానీ ఈ మనిషి ఏ నేరమో చేయలేదు. దోషి ఈ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకుందువా? నాతో కూడా పరమేశ్వరంలో నీ విజయంలో చూపుతున్నాడు. అమ్మా, అదే కుమారుడు ప్రభు, అదే ప్రభు. నాకు తావు రాజుకి దాహం వేస్తుందంట. దాహం తండ్రి
అరవకుండా వినండి. నా ఆత్మ నీ చేతికి. అది ధర్మం, ఉత్తమమైన పని వినడం. అప్పగించుచున్నాను. ఏమ్మా ఆఫ్ చేస్తాం, ఆఫ్ చేయను. లైట్ ఆపండి రా. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? నీవు నిజంగా దేవుని కుమారుడు. నా పాపాన్ని క్షమించి యేసు, క్షమించు. సాయంకాలం అవుతుంది, చీకటి పడుతుంది. ఈ వ్యక్తి మరణించలేదు, చూడండి. మనం మరణించాడు. లేట్ వస్తా కనుక్కో. పెట్టాలి, వైర్ మడత పెట్టాలి. వైర్ మడత పెట్టమను, వైర్ మడత పెట్టమను. చిన్న వైర్ మడత పెట్టమను, లాగమను, వైర్ లాగమను, లాగు మడత పెట్టు. మీరు వచ్చేయండి అమ్మా, మీరు వచ్చేయండి.
మేమా సరే 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 ఓకే అవును అనంతరావు మరణించిన వస్తువు నిజంగానే పూర్వం నిలుస్తాడంటావా? పూర్వం నిలుస్తాడేమో. ఓకే వేసుకోవచ్చుగా వేసుకో ఆయన ఇక్కడ లేరు. తాను చెప్పినట్లే ఆయన లేచును. సజీవుడైన యేసును మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? పైకి లేవా వెనకరమ్మా అంత లోపల రాదులేమ్మా రా క్యాచ్ చేయదు మాదే క్యాచ్ చేయట్లేదు